గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లైఫ్ విత్ కీతు. ఈరోజు నేను ఏం చేశాను తెలుసా, ఇదేంటి ఎమ్మీగా ఉంది అనుకుంటున్నారు కదా. నేనైతే ఎగ్ కీమా బాల్స్ చేశాను అనమాట. అవి చాలా టేస్టీగా ఉండే గైస్. దాని ప్రాసెస్ అయితే మీరు చూసేయండి. ఇక్కడ వీడియోలో చూస్తున్నట్టు చేసుకుంటే మీకు కూడా టేస్టీ ఎగ్ కీమా బాల్స్ అయితే రెడీ అయిపోతాయి. ఫస్ట్ ఎగ్స్ అయితే నేను ఉడకబెట్టుకున్నాను. దాని తర్వాత మంచిగా సన్నగా తురుముకున్నాను అనమాట. తురుముకోవడం మీన్స్ మీరు ఈ వీడియోలో చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట, తురుముకోవడం అంటే ఎట్లా తురుముకున్నాను కూడా. దాని తర్వాత దాంట్లో తగినంత ఉప్పు, కారం, పసుపు అండ్ ధనియాల పొడి కూడా వేసుకున్నాను అనమాట. ఇంకా మీ దగ్గర ఏమైనా ఎక్స్ట్రా మీరు ఏమైనా వేసుకోవాలి అనుకుంటే టేస్ట్ కోసం వేసుకోండి గైస్. నాకైతే ఇవే చాలు అనిపించింది కాబట్టి నేను ఇంకా అవేం వేసుకోలేదు. దాని తర్వాత ఇంకా రైస్ ఫ్లోర్ కూడా వేసుకున్నాను గైస్. నేను రైస్ ఫ్లోర్ ఆర్ కార్న్ ఫ్లోర్ అండ్ మైదా పిండి, రైస్ ఫ్లోర్ ఆర్ కార్న్ ఫ్లోర్ ఏదో ఒకటి వేసుకుంటే సరిపోతుంది అనమాట. దాని తర్వాత మంచిగా మిక్స్ చేసుకొని అవి బాల్స్ లాగా అయితే చుట్టేసుకోవాలి గైస్. బాల్స్ లాగా అంటే కొత్తిమీర కూడా వేసుకోండి. బాల్స్ లాగా చుట్టేసుకున్న తర్వాత బాల్స్ అయితే ఇట్లా అవుతాయి అనమాట. దాని తర్వాత ఇంకేం లేదు గైస్, మనం అయితే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో ఫ్రై చేసుకోవడం అయిపోయిన తర్వాత మంచిగా జింజర్ గార్లిక్ మంచి చిన్న పీసెస్ కట్ చేసేసుకొని దాంట్లో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసేసుకొని జింజర్ గార్లిక్ వేసుకున్న తర్వాత మంచిగా మైదాలో కొన్ని వాటర్ వేసేసుకొని దాంట్లో అది వేసేసుకుంటే మనకి కిమ్ బాల్స్ అయితే రెడీ అయిపోతుంది గైస్. దాని తర్వాత నేను చిప్స్ చేశాను అండ్ మా అమ్మలు అయితే బజ్జీలు కూడా చేసింది అనమాట. సో మా మమ్మీ టేస్ట్ చేసి చెప్తుంది ఇక్కడ మీకు సూపర్ ఉన్నాయి.